మనోత భయ్ ఒక నిమిషమే మనం ఏం పార్టీలో గీ చర్చల ఇది మనం ఒక విగ్రహం గురించి మాట్లాడుకునేటప్పుడు నువ్వా నేనా గవర్నమెంట్ అది పక్కన పెట్టు కాసేపు నేను బీఆర్ఎస్ కు నువ్వు కాసేపు దాన్ని పక్కన పెట్టుకుంటే నువ్వే అన్నావు కదా ఒక మాట ఆయన దగ్గరికి ఎందుకు పోయిరానంటే పాటకు కులం లేదు పాటకు ప్రాంతం లేదు అనుకునే మేము పోయినాం కానీ ఆయన అక్కడ ప్రాంతీయ విభేదం చూపించింది కదా రవీంద్రనాథ్ ఠాగూరు పంజాబ్ సింధ్ గుజరాత్ మరాఠా అన్ని ప్రాంతాల గురించి రాసిండు కదా అందులో ఒక బెంగాల్ గురించి రాయలేదు కదా ఆయన ఎందుకు మహనీయుడు అయిండు మనోత భయ్ మనం చదువుకున్న వాళ్ళం ఇక ఇంకొకటి నువ్వు మిద్దెరాములు సాంస్కృతిక సారథికి పేరే మిద్దెరాములు ప్రాంగణము అని ఉంటది నువ్వు వెళ్ళి చూసుకో బ్రహ్మాండమైన అక్షరాలతోని బ్రహ్మాండంగా ఉంటది సరే ఎవరు గౌరవించారు ఎవరు ఏ మేర గౌరవం మేము కూడా చూస్తున్నాం కదా మన మహా కళాకారులు కానీ మస్తు మంది అవార్డులకు ఇచ్చారు ఎవరెవరికి ఇచ్చారో మేము లెక్క తీస్తున్నాం అది వద్దు ప్లీజ్ ఎవరికి కన్ఫ్యూజ్ ఇక్కడ ఉన్నటువంటి ప్రైవేట్ మరి నేను ఇష్టపడు నలుగురికి పేరు సరే పర్మిషన్ ఇప్పిస్తాను రవీంద్ర భారతి అనేది అది ఒక ప్రభుత్వ స్థలము ఒక కళా ప్రాంగణము ఇక్కడ ఉన్నటువంటి కళాకారుల విగ్రహాలు ఉంటే బాగుంటుందని కోరుకుంటా ఉంటున్నాము పెట్టండి చుట్టూ గద్దరన్న అందేశ్రీ మిద్దరాములు ఇవన్నీ పెట్టాడు మరి రేపు ఇవన్నిటికీ మేము మా పృథ్వీరాజ్ భయ్ అని ముంగట పెడుతున్నాం రేపు వాళ్ళు కూడా మేమే విగ్రహాలు ఇప్పిస్తాము తీసుకొచ్చి పెట్టివేయడానికి పర్మిషన్ ఇస్తాను నేను ఏమంటున్నట్టే దయచేసి ఆయన ప్రైవేట్ అయితే ఆయన ఇష్టం ఉన్న దగ్గర పెట్టుకొని ఇక్కడ మన వాళ్ళ విగ్రహాలు ఉండాలని కోరుకోవడంలో తప్పేంది అంటున్నా నేను అంతేగాని మీరేం చేసిరు ఎవరేం చేసిరో చరిత్ర తెలియదా ఎవరు ఎక్కడ ధూమ్ధాములు చేసినప్పుడు ఎవరు ఎగిరి ఏం చేసిరో దాని గురించి చర్చలు వద్దు కానీ ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో 100% ప్రభుత్వము పెడితే అదన్నా చెప్పాలి ఇప్పుడు 3-4 విషయాలు ఉన్నాయి మొత్తం పెట్టుకుంటా పోతే మరి తెలంగాణ మహనీయులకు విగ్రహాలకు చోటేదా అంటున్నా నేను ఇప్పుడు మొన్న అన్నారు ఓట్లు రాగానే జూబ్లీ హిల్స్ రాగానే మేము మైత్రివనంలో ఎన్టీఆర్ అన్నారు రేపు కుక్కటిపల్లి రాగానే ఇంకొకటి హరికృష్ణ గారి విగ్రహం పెట్టుకోరి ఇంకొకటి రాగానే ఇంకొకటి పెట్టుకోండి అసలు ఎందుకు తీసుకొచ్చుకున్నాం తెలంగాణ ఏ అస్తిత్వం కోసం మన సంస్కృతి పరాయత్తారన్న అవుతుందన్నప్పుడే కదా మరి నేను దయచేసి నేను గురు విభేదాలని కాదు ఇప్పుడు ఒకటే ఒక విషయాన్ని మనం మాట్లాడుకోవాల్సిన అవసరం ఉన్నది రసమయ్య గారు ఒక్క నిమిషం ఆయన దాంట్లో పాయింట్ ఉంది ప్రైవేట్ వాళ్ళు విగ్రహాలు పెడతారంటే పర్మిషన్ ప్రైవేట్ ఎందుకండి అది జాతీయ గాయకుడు అండి వాళ్ళు వచ్చారు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది పెడదాం ప్రతిపాదన పంపమని పృథ్వీరాజ్ గారిని పంపమనండి మిద్దెరాములుగా తెలంగాణలో గ్రామాన ఉన్నటువంటి గుర్తింపు పొందినటువంటి కళాకారులు ఎవరు ఉంటే వాళ్ళందరూ పెడదాం ట్యాంక్ కూడా మేము పెడదాం మేము వద్దన్నమా వాళ్ళ హయాంలో ఒక సాంస్కృతిక కళారూపాల మీద అధికారంలోకి వచ్చి 10 ఏళ్ళు సాంస్కృతిక సారథిగా ఉండి మిద్దెరాముల విగ్రహం ఎవరు పెట్టొద్దన్నారు వాళ్ళని చెప్పండి మేము వద్దన్నమా ఏం మాట మా అధికారం ఉంటే ఒక రకంగా అధికారం లేకపోతే ఒక రకంగా ఇది ఒక ఆయన వాడేమో ఇష్టం వచ్చిన దిశ దగ్గర ఆయన మాట్లాడతారు వీళ్ళేమో ఇక్కడ అధికారం పోయింది కాబట్టి అధికారం కోసం వాళ్ళ సెంటిమెంట్ల కోసం ఒకసారి రసమయ్య గారు ఇది పార్టీల చర్చ పెట్టినప్పుడు పార్టీల గురించి మాట్లాడు నువ్వేం చేసినావు నేనేం చేసినాము ఎవరేం చేసిరా అనేది అప్పుడు మాట్లాడు మీరు అధికారికంగా ఉన్నారండి సాంస్కృతిక సారథిగా ఇప్పుడు మీకు నైతిక హక్కు లేదు మాట్లాడే హక్కు లేదు మీరున్నప్పుడు మేము వద్దన్నమా చెప్పండి మేము వద్దన్నమా మిద్దెరాములు గారి విగ్రహాన్ని పెట్టి గౌరవిస్తారంటే మేము వద్దన్నమా పోనీ ఇప్పుడు ప్రతిపాదనలు పంపమండి పృథ్వీరాజ్ యాదవ్ గారు ఒక లిస్ట్ పెట్టమనండి ప్రభుత్వానికి తప్పు మీరు ఎక్కడ సందు దొరికితే రాజకీయం చేయాలని దూరాలను చూస్తున్నారు ఇది మంచి పద్ధతి కాదు గొప్ప కళాకారుడు గొప్ప గాయకుడు వినిపించారు ఒకసారి మాట్లాడిద్దాం చర్చ అనేది దేని గురించి ఉన్నదో దాని గురించి మాట్లాడు చేత కాకుండా తప్పుకో ఇంకోళ్ళని పంపించుకో నీకు తెలియదు చరిత్ర తెలియదు సంస్కృతి నీకేం తెలియదు చరిత్ర అసలు నీకు అవకాశం ఇస్తే నువ్వు మొత్తం నాశనం చేసి కూర్చున్నవాడా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రాష్ట్ర గీతంగా అమలు చేసిన దాకా నిద్రపోతుంది మీరు అవకాశం వస్తే నిద్రపోతారు అందశ్రీని ఎందుకు దళితులని వివక్ష చూపింది మీరు తెలంగాణ ఉద్యమకారుల పట్ల వివక్ష చూపింది మీరు ఒక్క నిమిషం ఆయన అంటున్నట్టుగా ప్రైవేట్ స్థలంలో రసమగ్ర పాయింట్ రేజ్ చేసారు ప్రైవేట్ స్థలంలో పర్మిషన్ ఇస్తే నిజంగా అవకాశంలో ఫైనాన్షియల్ గా ఉంటే ఎవరి విగ్రహాలు పెట్టుకోవాలనుకుంటారు కదా ప్రతిపాదన పెట్టమని అంటున్నారు నిజంగా సిచ్యువేషన్ ఉంటుందా అది మా రాయి చేతిలో లేదు వ్యక్తిగతంగా తనకు ఉండి ఉంటది ఇస్తే చేపిస్తామని ఇక్కడ కూర్చొని మాట్లాడతారు తెలియదా గవర్నమెంట్ తెలియదా ఎవరి పాత్ర ఏంది తెలంగాణ ఉద్యమంలో ఎవరు ఏంది తెలియదా ముఖ్యమంత్రికి స్వయంగా తెలిసిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు కదా ఆ గౌరవం దక్కతలేదు కదా ఇప్పుడు వచ్చిన తర్వాత కూడా ఎన్టీ రామారావు విగ్రహాలు ఇవన్నీ అంటున్నారు కదా అవి తన చేతులు ఉండేటి కావవి ఓకే నేను ఇప్పుడు తన నిజంగానే ఒక మంత్రి ఆ మంత్రితో శాఖ ఉండి తన చేతులలో ఏమైనా ఉండేది ఉంటే ఓకే ఏదైనా మాట్లాడచ్చు ఇటువంటి ప్రతిపాదనలు చాలా మంది గురించి చాలా పొయ్యి ఉన్నాయి ఆల్రెడీ తన నోటీసులో కూడా ఉన్నాయి మంత్రులు కూడా వచ్చి చెప్పినటువంటి ఉదంతాలు కూడా ఉన్నాయి చాలా ఇక అవన్నీ చెప్పుకుంటూ పోతే చాటభారతం అవుతుంది అది సో ఇప్పుడు తన ఏంటంటే తన ఉస్మానియా యూనివర్సిటీలోకి వచ్చింది కాబట్టి తనకు ఆ ఫీలింగ్ ఉండి మాట్లాడవచ్చు అంతనే కానీ ప్రభుత్వాలు అట్లా చేయాయి అట్లా ప్రైవేటు వ్యక్తులు ఎవరు పడితే వాళ్ళు అట్లా ఇస్తానంటే ఇప్పుడు తననే అన్నాడు తనకెళ్ళే ప్రపంచ ప్రఖ్యాతిగా అంచనా అన్నాడు నేను కూడా ఒక 2 పేర్లు చెప్తున్నా అందులో కూడా
నేను మిమిక్రీ ఆర్టిస్ట్ నేరల వేణు మాధవ్ అయితే మొత్తం అందరికీ తెలుసు కదా, అక్కడ ప్రపంచ స్థాయిలో ఉన్నాడు కదా. ఇలా దేశంలో ఇప్పుడు తన భాషలు చెప్పిండు, నేను కూడా చెప్పిన ఒక పైడి జయరాజు పేరు చెప్పిన కదా. ఇప్పుడు ఇంత తెలియకుండా కూడా ప్రభుత్వాలు కూడా పనిచేయద్దు కదా ఆ పర్టికులర్ శాఖకు సంబంధించినటువంటి. ఇంకోటి ఏంటంటే ఇది త్యాగాలు తీసుకొచ్చుకొని ఆత్మగౌరవంతో ముడిపడి ఉన్నది అంతా ఈ అంశం అంతా. ఇప్పుడు ట్యాంక్ బండ్ మీద విగ్రహాలన్నీ తీసుకొచ్చి ఆ రోజు హుసేన్ సాగర్ లో ఎందుకు వేసారు, ఆ కషి లోపల మావోలే అక్కడ లేవు అనేది. సో ఇప్పుడు వచ్చిన తర్వాత కూడా ఈ గవర్నమెంట్ కూడా లాస్ట్ 2 years నుంచి దాని మీద ప్రాపర్ హోంవర్క్ చేయనుండే. ఓకే, అది ఏదో కొంతమంది వ్యక్తులతోటి తెలిసి తెలియక చేస్తున్నటువంటి దాంతో ప్రభుత్వం ప్రతిసారి మిస్టేక్స్ చేసుకుంటూ వస్తున్నది. సో ఇవన్నీ ఇప్పుడు క్వశ్చన్స్ చేసుకుంటూ పోతే మీరు ఎక్కడైనా కానీ అందరికీ పెడతామని అంటున్నారు కదా. ఇవాళకి అమరజ్యోతి ఉంది కదా, ఆ అమరజ్యోతిని ఒక్కటి దానికి హానర్ చేసి దానికి అందరి ఫోటోలు గిన పెట్టి చేస్తే ఇప్పటికన్నా ఇదే రేవంత్ రెడ్డి ఈయనే పిసిసి ప్రెసిడెంట్ ఉన్నప్పుడు వచ్చి దాని మీద వచ్చి మీద గడబడి చేసిపోయిండు. ఇవాళ దాని సలాకాలకు దూరాలకు అంతా ఆత్మలు ఘోషిస్తున్నాయి కావచ్చు, మేము ఎక్కడున్నాం, మా రోల్ ఏంది, మా పాత్ర ఏందని. ఇలా 1200 మంది బిడ్డలను ఐడెంటిఫై చేసి 100 రోజుల లోపల వాళ్ళకు ఉద్యోగాలు ఇస్తాం, వాళ్ళ ఆరోగ్యం చూస్తాము, వాళ్ళకి సర్వం మేము తోడుంటాము. వాళ్ళని గత ప్రభుత్వము ఇన్ఛార్జ్ ఏముండే పోయి అమ్మాయి లాస్ట్ టైం అప్పుడు టీఆర్ఎస్ లో ఉండే ఆమె పేరుందా, కాదు కన్నా ముందు లేడీ ఉండే కదా, ఆమె పేరేంది అదే బెంగాల్ ఆమె. సో తన మా ఇంటికి వచ్చింది 4.5 hours నేను ఇట్లా మొత్తం పరిచి చూపించిన, ఇగో ఇంత మంది ఈ చరిత్రలు ఇవన్నీ అంటే. నేను రాహుల్ గాంధీ దగ్గర, సోనియా గాంధీ దగ్గర, ప్రియాంక గాంధీ దగ్గర మాట్లాడతా, తనతో దీపాదాస్ మున్షి మా ఇంటికి వస్తే 4.5 hours కూర్చున్నది. మన వచ్చి తీసి మొత్తం పెట్టినా లే ఇవన్నీ మనం చేద్దామని చెప్పాను అన్నది, ఆమె కూడా అన్నది. ఇవన్నీ చెప్పినాక మేము నమ్మినాం. ఇవాళకి ఇన్ని రోజులు అయింది కదా, నువ్వు 12 కుటుంబాలు ఐడెంటిఫై చేయలే, నువ్వు విగ్రహాల దాకా మనం పోయి మాట్లాడుతున్నాం. ఏమేమో చేస్తున్నారు గవాలనన్నా కనీసం ఐడెంటిఫై చేసి. ఘర్షణలు కూడా జరిగినాయి ఇట్లా, నాకు అద్దెంకి ఒక దగ్గర